హలో సార్ నమస్తే. నమస్తే చెప్పండి సార్. అదే చెప్పండి, మీరు చెప్పండి మీ బిజినెస్ ఏంటి, ఏం కావాలి మీరు? కట్టెలు, వాల్ పేపర్స్, బెడ్ షీట్స్, దివాల్ సెట్స్, సోఫా కవర్లు మొత్తం అన్ని ఉంటాయి. ఓకే, ఏ ఊరు సార్? నా జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం. ఓకే, సో ఏం కావాలి మీకు చెప్పండి. మీరు వాట్ ఆర్ యు? నాకు మార్కెటింగ్ కావాలి సార్. మార్కెటింగ్ లో మనం అడ్వర్టైజ్మెంట్ ఎలా చేస్తే మనకి ఇంక్రీజ్ ఎలాగ అవుతుంది. ఓకే, ఇప్పుడు దాకా ఏమైనా ఇంక్రీజ్ కావాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ కూడా చేద్దామని ఆలోచన ఉంది. ఆన్లైన్ కూడా చేద్దామని ఆలోచన ఉంది. ఓకే, ఇక్కడ మన యూనిక్ ఐటమ్స్ అన్ని ఉంటాయి. సో కర్టన్స్ ఒకటండి మీ దగ్గర ఉండేది? కర్టెన్స్, వాల్ పేపర్స్, బ్లైండ్స్. ఓకే, తర్వాత బెడ్ షీట్స్, దివాన్ సెట్స్, టేబుల్ క్లాత్, టేబుల్ వేరు, తర్వాత మనకి మన ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే గిఫ్ట్స్ ఉంటాయి. ఓకే, అర్థమైంది. సో ఇప్పుడు దాకా ఎప్పుడైనా ఆన్లైన్ ట్రై చేశారండి? అంటే ఆన్లైన్ లో ఏదన్నా ఏం చేయలేదు. ఓకే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఉన్నాయండి? యూట్యూబ్ ఉన్నాయి. అకౌంట్ అంటే యూట్యూబ్ చేసాం కానీ మనకి పెద్దగా వ్యూస్ రావట్లా. ఓకే, అర్థమైంది. సరే, ఫేస్బుక్ పేజ్ ఏంటండి మీ పేజ్ పేరు? నా పేరు గిరిధర్ పేరు మీద భావన ఉందండి. ఇన్స్టాగ్రామ్ లో ఉందా, ఫేస్బుక్ లో కూడా ఉందా? సో భావన హ్యాండ్లూమ్స్ అనే పేజ్ తోనే ఉందా? ఇవ్వండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. డిజిటల్ మార్కెటింగ్ చేస్తారా సార్? అవునండి, డిజిటల్ మార్కెటింగ్ చేస్తాము, ఈ కామర్స్ చేస్తాము. సో ఎండ్ టు ఎండ్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తాము. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం. అవును సార్. ఎలా చార్జ్ చేస్తారు సార్ డిజిటల్ మార్కెటింగ్? అంటే చార్జ్ అంటే సార్, ఇది నేను ఒక మెనూ లాగా నేను చెప్పలేను. మన రిక్వైర్మెంట్, మన ఊరు, ఓకే, మనకు కావాల్సింది ఏంటి, దాన్ని బట్టి నేను చార్జ్ చేయగలుగుతాను. మనం నార్మల్గా ఏంటంటే చాలా మంది ఓకే నా డిజిటల్ మార్కెటింగ్ అంటే 15,000, 20,000, 30,000, 40,000 అని మంత్లీ పెడతారు. ఓకే, కానీ దాంట్లో చేసేది ఏంటి, చేయబోయేది ఏంటి, ఏం చేయగలుగుతాం అనేది ఎవరు క్లియర్ గా చెప్పరు. ఓకే, ఇది పెద్ద గ్యాప్ ఉంది. దానివల్ల డిజిటల్ మార్కెటింగ్ అంటే దానిపైన నమ్మకం కూడా చాలా మందికి పోయింది. ఓకే, సో దీనివల్ల ఏం అవ్వదు అనేది. సో బేసికల్ గా నేను అర్థం చేసుకొని నేను దానికి వాల్యూ యాడ్ చేయగలుగుతానో లేదో ముందు చెప్తానండి. ఓకే, నేను చాలా వరకు నాకు డైలీ ఒక 10 కాల్స్ వస్తే నేను ఆల్మోస్ట్ 6-7 కాల్స్ నేను వాళ్ళకి చెప్పేస్తా. సార్, మీ బిజినెస్ కి ఇది వర్కౌట్ కాదు, మీ బిజినెస్ కి మీరు ఎంత ఖర్చు పెట్టినా గానీ డిజిటల్ మార్కెటింగ్ వల్ల మీకు హెల్ప్ ఉండదు అని చెప్పేస్తాను. ఓకే, ఓకే, రిటైల్ స్టోర్ లో ఫర్నిషింగ్ ఐటమ్స్, ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి. అర్థమైందండి. నేను హైదరాబాద్ లో కూడా బాంబే డైకి చేశానండి. చెప్పండి. ఓకే, మనకి ఏంటంటే కస్టమర్స్ చెప్పింది కావాలి ఫస్ట్. ఓకే, సో మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒక కెమెరా ముందు నుంచొని? మేమే చేస్తాం. చేయగలుగుతారా మీరు? ఎప్పుడైనా చేశారా ఇంత ముందు? చేయలేదు. ఓకే, సరే. సో ఒక పని చేస్తాను, నేను మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు అన్నట్టుగా పేజ్ ఒక్కసారి చూస్తాను. చూసి ఎలా ఉంది, మీరు ఎలా చేస్తున్నారు, ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయని నాకు ఒక ఐడియా వచ్చింది. నా నెంబర్ వేసుకుంటాను. అంటే నేను దాంట్లో అంత ఏం ప్రొవైడ్ చేయలేదు. సరే, పర్వాలేదు, దట్స్ ఓకే. మామూలుగా చేసినా మీ టేస్ట్, మీరు ఏం చేయాలనుకుంటున్నా నాకు ఒక ఐడియా వచ్చింది. నెంబర్ చెప్పండి మీది. మీ పేరు సార్? నా పేరు యుగంధర్ అండి. నెంబర్ చెప్పండి సార్. ఎక్కడ సార్ మన ఆఫీస్? హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ అండి. ఓకే, 798935. అదే నెంబర్ అండి. సో నేను ఒకసారి మొత్తం మీరు చూసుకొని దాన్ని బట్టి ఏం చేయాలి అనేది సజెస్ట్ చేస్తా. ఓకే, మీరు ఒక వెబ్సైట్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఎందుకు వెబ్సైట్ అంటే ఒక డెస్టినేషన్ ఉండాలి. అంటే మనకి అక్కడి నుంచి ఏం వస్తుంది, ఎంత ట్రాఫిక్ వస్తుంది, ఎత్తుకుతున్నప్పుడు ఎలా వస్తుంది, గూగుల్ బిజినెస్ కూడా మనం ప్రాపర్ గా వాడుకోవాలి. ఓకే, సో యాక్చువల్ గా నేను హోస్టింగ్ తీసుకున్నాను సార్. డొమైన్ హోస్టింగ్ తీసుకున్నాను. సరే, దాన్ని క్రియేట్ చేయాలి మనం. చేద్దాము, వీ కెన్ డూ దట్. ఎక్కడ తీసుకున్నారు? గోడాడీలో తీసుకున్నారా? నో ప్రాబ్లం. నేను మనం వెబ్సైట్ డిజైన్ చేసి మన ప్రోడక్ట్స్ ఏముంటాయి, మన సర్వీసెస్ ఏముంటాయి, మనం అన్ని వెబ్సైట్ లో పెట్టుకొని ఆన్ టాప్ ఆఫ్ దట్ గూగుల్ మై బిజినెస్ అని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని తర్వాత ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వాడుకొని మీకు ట్రాఫిక్ తీసుకురావడం మనం చేయగలుగుతాం. ఓకే, కానీ ఏరియాలో ఏంటంటే సార్ మేము కొత్తగా షోరూమ్ ప్లాన్ చేస్తాం. ఓకే, 1.5 మంత్ పడుతుంది. సరే, ఇది కూడా మొత్తం అందరికి బాగా తెలియాలి. చేద్దాం, అది చెయ్యొచ్చు, డెఫినెట్ గా చేయొచ్చు. నాకు బికాజ్ నేను హైదరాబాద్ లో, మీరు అక్కడ ఉన్నారు కాబట్టి నాకు కావాల్సిన వీడియోస్ మీరు చేయాలి. ఓకే, అంటే ఒక వీడియోగ్రాఫర్ ని మీరు అక్కడ హైర్ చేసుకోండి. నేను చెప్తాను ఏం చేయాలి, ఎలా చేయాలి అని అబ్బాయికి చెప్తా.
తను నేను చెప్పినట్టుగా చేయగలిగినా చాలు. ఆర్ మీరు ఒక ఫోన్ పెట్టుకొని, మంచి ఫోన్, ఒక ఫోన్ స్టాండ్ పెట్టుకొని, లైటింగ్ సరిగ్గా ప్రాపర్ గా పెట్టుకొని మీరు చేసి ఇచ్చినా నాకు పర్వాలా. సార్ ఇదేంటంటే ఫస్ట్ షాప్ ఓపెన్ అయ్యాక ఇవన్నీ స్టార్ట్ చేద్దాం. ముందు షాప్ కి బ్రాండింగ్ చేద్దాం. చుట్టుపక్కల వాళ్ళకి మన షాప్ ఓపెన్ అవుతుందని ఊర్లో అందరి ఫోన్లో ఒక్కసారి వచ్చేటట్టు చేద్దాం. ఓకే, అది నేను చెప్తా, దాని స్ట్రాటజీ చెప్తా, దానికి కావాల్సిన ఖర్చు చెప్తాను. జంగారెడ్డి కూడా అన్నారు కాబట్టి నేను ఎంతమంది ఉన్నారు నేను వర్కౌట్ చేసుకుంటాను. ఒకసారి యూట్యూబ్ లో ఎంతమంది ఉన్నారు, ఫేస్బుక్ లో ఎంతమంది ఉన్నారు అవన్నీ చూసుకొని ఎంత కాస్ట్ మనకు అవసరం నేను మీకు చెప్తా బడ్జెట్. దాన్ని బట్టి మీరు ఓకే అనుకుంటే ప్లాన్ చేద్దాం. అదేలేండి, అంటే ఒక 50 కిలోమీటర్ రేడియస్ తీసుకుందాం సార్. 50 కిలోమీటర్ రేడియస్ లో ఎంతమంది ఉన్నారో చూసుకొని దాన్ని బట్టి మనం ఎలా బడ్జెట్ పెట్టుకోవాలి, ఎలాంటి వీడియో తీసుకోవాలి, మన ప్రోడక్ట్ ఏముంది, మన ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నామో, మన లెగసీ ఏంటి. ఓకే, ఐఎమ్ షూర్. అంటే ఇప్పుడు మీరు నాన్నగారు చేస్తున్నారు, మీరు చేస్తున్నారు అంటే ఎప్పటి నుంచి ఉందండి షాప్? ఓకే, 8 years నుంచి. సో 8 years నుంచి మనం ఏం చేసామో, ఎలా ఉందో అన్ని చెప్పుకుంటూ ఒక వీడియోని తయారు చేసి ఆ వీడియోని మొత్తం అడ్వర్టైజ్మెంట్ చేసుకొని జనాలందరూ కనిపించేటట్టుగా చేద్దామండి. యాక్చువల్లీ ఇదే ఇంకోటి ఏంటంటే మా ఐడియా ఏంటంటే ఇప్పుడు మేము పెట్టేది కూడా మోడల్ స్టోర్ లో పెడుతున్నాం, ఫ్రాంచైజీకి. మోడల్ స్టోర్ లో పెట్టి మేము ఫ్రాంచైజీస్ క్రియేట్ చేద్దాం నెక్స్ట్. చేద్దాం, నో ప్రాబ్లం. దానికి ఫ్రాంచైజీకి మీకు కావాల్సిన లీడ్లు కూడా ఎలా చేయాలి, మీకు లీడ్స్ ఎలా వస్తాయి, మీరు ఎలా కన్వర్ట్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఓకే సార్, మీరు ఒక్కసారి మీరు మొత్తం నా బిజినెస్ గురించి ఒకసారి చూడండి. మీకు వాట్సాప్ లో ఒకసారి పెడితే నా పేజ్ లింక్ అన్ని పెడతాను. నో ప్రాబ్లం, చూడండి, మొత్తం అంతా చేసి చేద్దాం, మాట్లాడదాం సార్. తప్పకుండా సార్. ఎప్పుడు ఫ్రీ, ఎప్పుడు చేయండి. నేను కాస్త వర్క్ చేసుకొని నేను ఒక గంటలో మీకు కాల్ చేస్తానండి వాపస్. ఓకే సార్, వర్క్ చేసుకోండి. నేను వర్క్ చేసుకొని నేను మీకు కాల్ చేస్తాను. ఓకే, సుమారు ఎంత అవుతుంది సార్ బడ్జెట్? అంటే అదే సార్, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, మనది ఒక థాలీ మీల్స్ కాదు. ఇప్పుడు ఒక మెస్ ఉంటుంది, మెస్ లో బయట రాసేస్తాడు బోర్డు, ఫుల్ మీల్స్ ఇంత రేట్ అని. ఇంకో రెస్టారెంట్ ఉంటుంది, మీరు చికెన్ ఆర్డర్ చేస్తే ఒక రేట్ ఉంటుంది, పన్నీర్ ఆర్డర్ చేస్తే ఒక రేట్ ఉంటుంది, బిర్యానీ ఆర్డర్ చేస్తే ఒక రేట్ ఉంటుంది. మొత్తం చెప్పేమన్నట్టు సుమారు ఎంత పెట్టుకోవాల్సి వస్తుంది మన బడ్జెట్ అంటే నాకు ఆడియన్స్ ఎంతమంది ఉన్నారో తెలియకుండా నేను రేట్ ఎలా చెప్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు నెల్లూరు చుట్టుపక్కల్లో రీసెంట్ గా ఒక షాపింగ్ మాల్ కి నెల్లూరులో ఎవ్రీడే అందరికి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో రోజుకి 8,000 ఖర్చు పెడుతున్నాం సార్. అక్కడ షాపింగ్ మాల్ సార్ రోజుకి 8,000 ఓన్లీ నెల్లూరులో రంజాన్ గురించి ఒక వీడియో చేస్తున్నామండి. ఓకే, సో నేను అలా రఫ్ గా చెప్పగలుగుతున్నా మీకు. ఇప్పుడు రెండు చేస్తాను సార్, పెయిడ్ చేస్తాను. ఇప్పుడు మీరు లాంచ్ ఉన్నప్పుడు మనం ఇన్ఆర్గానిక్ చేయాలి సార్. ఓకే, లాంచ్ అయిన తర్వాత మెల్లగా పెయిడ్ బిల్డ్ చేసుకొని మనం ఒక ఆర్గానిక్ ట్రాఫిక్ బిల్డ్ చేసుకోవాలి. అది స్ట్రాటజీ. ఫస్ట్ పేమెంట్ పెట్టి చేయాలంటారు? అబ్సల్యూట్లీ పెట్టాలి, లేకపోతే మీకు అసలు జనాలకి ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు అదో బిజినెస్ మోడల్ కదా. ఇప్పుడు ఫేస్బుక్ కూడా అంతా తయారు చేసి మీకు ఫ్రీగా ఫేస్బుక్ ఇచ్చింది అందుకే కదా. వాళ్ళని రీచ్ అవ్వడానికి మీ దగ్గర డబ్బులు తీసుకుంటుంది కదా, మీ డబ్బుతోనే ప్లాట్ఫామ్ మెయింటైన్ చేస్తుంది కదా. సో దాని వల్ల నేను బతుకుతున్నాను కదా. ఇదంతా ఒక ఎకో సిస్టమ్. కరెక్ట్, కానీ ఆర్గానిక్ గా రాదు. ఆర్గానిక్ గా మీరు ఖర్చు పెట్టినప్పుడే రీచ్ అవుట్ అవుతుంది. నేను ఒకసారి వర్కౌట్ చేసుకొని నేను మీకు కాల్ చేస్తాను సార్. నేను చెప్పేది నేను క్లియర్ గా చూసి నేను చేయగలుగుతానంటే ఇది చేయగలుగుతాను, నేను చేయలేను అంటే ఇది చేయలేను అని క్లియర్ గా చెప్తాను. ఓకే, యుగంధర్ నా పేరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మీరు ఇప్పుడు విన్నారు కదండి. సో ఈ కాల్ వచ్చి జంగారెడ్డిగూడెం నుంచి అని ఒక రీటైల్ స్టోర్. సో వాళ్ళు కొత్త షోరూమ్ లాంచ్ చేస్తున్నారు. ఆ షోరూమ్ లాంచ్ చేస్తున్నందుకు ఏం చేద్దాము అనేది వాళ్ళు యూట్యూబ్ ఎత్తుకుతూ ఉంటే, వారు ఇన్స్టాగ్రామ్ ఎత్తుకుతుంటే మన వీడియో వచ్చిందంట. దానివల్ల అప్రోచ్ అయ్యారు. నేను ఒకసారి రీసెర్చ్ చేసుకొని వాళ్ళది, దాన్ని బట్టి మళ్ళీ కాల్ చేసి వాళ్ళకి ఒక ప్లాన్ చెప్తాను. ఆ ప్లాన్ వాళ్ళు ఓకే అనుకుంటే దాన్ని స్టార్ట్ చేస్తామండి. సో మీరు కూడా మీ చుట్టాల్లో, మీ ఫ్రెండ్స్లో, మీ చుట్టుపక్కల ఎవరన్నా ఏదైనా చేయాలనుకుంటుంటే, డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే కింద నా నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి. ఐ విల్ బి హెల్పింగ్ యూ, ఐ విల్ గైడ్ యూ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ అండి.